సో ఏదైనా సినిమాలకి ఈ 4-5 సినిమాలకి చాలా కష్టపడి ఎవ్రీ ఫ్యాన్ హాస్ దోస్ స్టోరీస్ రైట్. థియేటర్ టికెట్ల కోసం ఇంత కష్టపడి చేస్తాం, ఇన్ని చేసాం అని. అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్? నాకంటే నేను కాలేజ్ డేస్కి వచ్చేసరికి తొలి ప్రేమ వచ్చింది. ఓకే. సో కాలేజీలో ఎన్ని రోజులు నాకు తెలియదు, కానీ థియేటర్లో ఎక్కువ రోజులు ఉన్నాను. అంటే ఆ టికెట్ కలెక్ట్ చేసేవాడు ఎంత ఫ్రెండ్ అయిపోయాడంటే 20 రోజుల తర్వాత టికెట్ అడగడం మానేశాడు. లోపలికి కూర్చోపోనా అనేవాడు. టికెట్ తీసుకుని నా దగ్గర నా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం. మా దగ్గర టికెట్ తీసుకునేవాడు కాదు. సార్ ఏ ఊరు? గుంటూరు అండి. గుంటూరులో భాస్కర్ డిలక్స్. కౌంట్ పెట్టుకున్నారు ఎన్నిసార్లు చూస్తారా సినిమా అని? కౌంట్ పెట్టుకోలేదు, బట్ నాకు తెలిసి లిటరల్ మోర్ దాన్ 80 times చూస్తుంటాను. 80 times. తొలి ప్రేమ. ఓకే. తర్వాత ఖుషి వచ్చేసరికి ఖుషి కూడా అంతే. బాగా గుర్తున్న సినిమా అయితే తొలి ప్రేమ. నాకు ఆడియో ఫంక్షన్ రోజు నాతో పాటు ఎగ్గొట్టిన ఫ్రెండ్ వాడు మెసేజ్ చేసాడు, ఇప్పటికి ఉంది ఆ మెసేజ్. రే బావా, ఆ వ్యక్తి కోసమేరా మనం క్యాంపస్లో కొట్టేసి కాలేజీ థియేటర్స్లో బతికేసేవాళ్ళం. ఆయన పక్కన నిలబడుతున్నా జాగ్రత్తగా అంటాడు. నవ్వుకుంటూ ఉన్నారు మీరు చూసుకుంటూ చెల్ల ముడిసిపోతూ. ఆడియో లాంచ్ రోజు మిమ్మల్ని చూసాను సార్, ఎవరైనా ఆడిటోరియం. చాలా ప్రతిసారి మీ గురించి టాపిక్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్గా యువర్ రియాక్టింగ్ సో ఎమోషనల్. సో వాజ్ ఇట్ ఎ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ యూ? అంటే జనాలందరూ మీ కాంట్రిబ్యూషన్ అలా గుర్తించడం. వాటన్నిటికంటే ముందు ఏంటంటే నాకు ఎందుకు ఆ రోజు అంత ఎమోషన్గా నేను ఫీల్ అయి ఉంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. అంటే లిటరల్గా స్కూల్ డేస్ మా నాన్నగారు స్కూల్ కొట్టించి యూనిఫామ్లో వెళ్ళేవాడిని. యూనిఫామ్తో గుంటూరులో సినిమా చూసిన ఏకైక స్టూడెంట్ నేనే ఉంటాను. మీరు నమ్ముతారో ఫస్ట్ క్లాస్ నుంచి నాకు 10th వచ్చేదాకా ఆ రోజు స్లిప్ టెస్ట్ ఉన్న యూనిట్ టెస్ట్ ఉన్న మా నాన్న ఎగ్గొట్టించి తీసుకెళ్ళిపోయాడు మదర్కి తెలియకుండా. మీ నాన్నగారు భయంకరమైన ఫ్యాన్. అంటే ఆయన ఏంటంటే రెడీ అవుతూ మెల్లగా నాకు అలా చూస్తాడు నా వైపు. ఆ కంటి సగి నేను అర్థం చేసుకోవాలి. నేను వెంటనే అప్పటిదాకా డల్గా ఉన్నాడు, నీట్గా రెడీ అయిపోయి మా అమ్మ క్యారేజ్ పెట్టేసుకుని వాటర్ బాటిల్ పట్టేసుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఫాదర్ స్కూటర్ వచ్చేది, ఎక్కి కూర్చుండేవాడు. డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఎక్కించుకొని తీసుకెళ్ళేవాళ్ళు, తొక్కేస్తారేమో ఫ్యాన్స్ అని. సో అలా అలవాటు చేశారు ఫాదరు. అలాంటి చిరంజీవి గారు నేను డైరెక్షన్ చేసిన ఒక ఆడియో ఫంక్షన్కి, అది వాళ్ళ కళ్యాణ్ గారి సినిమాకి రావటం అనేది ఆ రోజు నాకు జీవితంలో మర్చిపోలేని డే నాకు అది. అటన్నిటికంటే అదే నాకు ఆ రోజు నాకు అసలు ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు. చిరంజీవి గారు వస్తున్నారు నా ఆడియో ఫంక్షన్కి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు గరణ పోయేటప్పుడు చిరంజీవి గారు గుంటూరు వచ్చారు. మా ఫాదర్ నన్ను తీసుకెళ్ళాలి, ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తున్నారా, చచ్చిపోతాం వద్దురా అని. 1 week నేను ఏడుస్తూనే ఉన్నానంట. తర్వాత ఇంద్రసింహ ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను విజయవాడలో జరిగింది. కొన్ని లక్షల మందిలో నేను ఒకడిని చూస్తూ ఆయన చెప్పులు ఏం వేసుకుంటారు, ఆయన షూ ఏం వేసుకుంటారు, అలా చూసిన వ్యక్తిని. చిరంజీవి గారు వచ్చి నేను తీసిన సినిమా ట్రైలర్ చూడబోతున్నారు, వాళ్ళ బ్రదర్కి మనం డైరెక్షన్ చేస్తున్నాం. సో ఆ రోజు మోర్ ఎమోషన్ అవడానికి కారణం అది. అలాంటి చిరంజీవి గారు నా గురించి చెప్పటం ఇక కంట్రోల్ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయన పవర్ గురించి చెప్పటం, పవర్ సినిమా చూశానంటాం, నచ్చిందని చెప్పటం, పెద్ద డైరెక్టర్ అవుతామని చెప్పటం. సో ఆయన్ని మొన్న ఏదో ఇంటర్వ్యూలో చదివాను, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో అన్నారంట, అనే మీరు ఒకసారి బాబీతో సినిమా చేయాలి, హీరోయిజం ఇంకో లెవెల్ తీసుకెళ్తాడు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఆ హీరోయిజంని ఇంకో లెవెల్ తీసుకునే వాట్ ఈస్ దట్ సీన్ ఇన్ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్? అంటే జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి మాస్ సినిమా అంటే బాగా ఇష్టం. ఓకే, అది కూడా చిరంజీవి గారి వల్లే. చిరంజీవి గారి వల్లే కదా. అప్పుడు ఇంకేమున్నాయి, చిరంజీవి గారి సినిమా చూడటం, లేదంటే జాకీ చాన్ డబ్బింగ్ వచ్చాయి, ఆ సినిమాలు చూడటం. మేబీ అలా యాక్షన్ సినిమాలు ఎక్కువ చూడటం వల్ల మనకు యాక్షన్ టీమ్ ఒకటి అలవాటు అయిపోయింది. సో నేను పనిచేసిన కథలు అవ్వచ్చు, నేను అమ్మిన కథలు అవ్వచ్చు, రైటర్గా పవర్ అవ్వచ్చు, మాస్ ఎలిమెంట్ అనగానే నాకు ఫైట్ ఫర్ ద ఫైట్ అంటే వచ్చి హీరో ఊరికి ఎలా కొడతాడంటే నాకు నచ్చదు. కనెక్ట్ అవ్వను. కొట్రారే అనే ఎమోషన్ నాకు తీసుకొస్తే నాకు కనెక్ట్ అవ్వదు. అప్పటిదాకా వెయిట్ చేపిస్తా. సో పవర్లో మంచి పేరు రావటానికి కూడా మా సినిమాకి అదే కారణం. హార్బర్ ఎపిసోడ్ అందరు యూనివర్మస్కి నచ్చిందంటానికి ఏంటంటే, ముందున్న ఫైట్స్కి దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళి ఆడియన్ని
ఇప్పుడు కొడితే చూడాలరా అన్న టైం క్రియేట్ చేసి ఇస్తే ఆ మజా వేరు. రైట్. సో దీంట్లో కూడా మాకు ఇంటర్వెల్ కుదిరింది. ఇంటర్వెల్ బ్లాక్. ఓకే. ఇంటర్వెల్కి కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా కుదిరింది. ఓకే. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ ఒకటి కుదిరింది. దానికంటే ముందే కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఒకసారి కలవటం, బాబీతో వర్క్ చేయండి అని చెప్పటం, ఆ విషయం నాకు చెప్పటం, అసలు ఆ కిక్కే వేరు. నాకు అక్కడ ఆయన రైటరు, కథ ఇస్తారు, పేరు వేసుకుంటున్నాడు. ఖచ్చితంగా నాకు ఏం కావాలో ఆయన అడగాలి, బెటర్మెంట్ ఆయన చెప్పాలి, ఆయన చెప్పిన సీన్ బెటర్మెంట్, నేను బెటర్మెంట్ని ఎలా తీయబోతున్నా ఆయనకి తెలియాలి.